ఇప్పుడు పేషెంట్స్ మైండ్ సెట్ ఏంటి? ఇంత ప్రమాదకరమైన వ్యాధి లేదంటే ట్రీట్మెంట్ ఇమీడియట్‌గా తీసుకుపోతే చనిపోతామని తెలిసినా కూడా కీమో లాంటి వాటిని ఆపించగలిగే మైండ్ వాష్, బ్రెయిన్ వాష్ చేయగలుగుతున్నారు మెయిన్ అంటే ఇదేనండి. పేషెంట్స్‌కి ఎక్కడ ఇబ్బంది కలిగి అటువైపు మొగ్గు ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇప్పుడు చెప్పాను ప్లేట్లెట్లు తగ్గిపోతాయి, ఎక్కించుకుంటాం. సరే డెంగ్యూలో అలవాటు ఉంది కాబట్టి ఎక్కించుకుంటారు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ యాక్సిడెంట్లో అలవాటు ఉంది కాబట్టి ఎక్కించుకుంటారు అనుకుంటారు. నెక్స్ట్ వచ్చే మేజర్ హర్డిల్ ఏంటంటే ఫెబ్రిల్ న్యూట్రోఫినియా. న్యూట్రోఫిల్స్ డౌన్ అయిపోయినప్పుడు బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనికి ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ నేను ఇన్వాల్వ్ అవుతాను. ఇక్కడ కెమికల్ ఇంజనీర్ కూడా అవసరమే. ఐ మేడ్ ఏ ఎక్విప్మెంట్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్. వాట్ ఇట్ ఈస్ ఒక ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మాస్క్. ఓకే. హెపా ఫిల్టర్ 300 నానో ఉంటుంది, పోర్ సైజ్. ఎందుకంటే N95 మాస్కుల గురించి చర్చించుకున్నప్పుడు మనం వీటి గురించి ఎక్కువ మాట్లాడాం కోవిడ్లో. అక్కడ ఈ 300 నానో కంటే బిలో అబవ్ అన్నిటినీ దిస్ ఫిల్టర్ కెన్ ఫిల్టర్ అవుట్. బట్ మాస్క్ పెట్టుకుంటే ఏంటంటే చెమట పోస్తుంది కాబట్టి తీసేస్తూ ఉంటారు, పైన అంటింది మళ్ళీ బిల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదే మనం ఒక ఎలక్ట్రికల్ బ్లోయర్ లాంటిది మనం ఎయిర్ సప్లై ఇచ్చామనుకోండి, ఈ ఫిల్టర్ చేసిన ఎయిర్ ఇక్కడ చెమట పోయేదు, అసలు వాళ్ళు దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు. రీఛార్జబుల్, ఈరోజు రీఛార్జబుల్ మాస్క్ ఉన్నాయి. ఎఫర్డబుల్ అంటే ఎఫర్డబుల్ 10,000 రూపాయలు నేను తయారు చేశాను. 10,000 రూపాయలు, ఒక 5,000 రూపాయల్లో ఈ ఏదైతే చిన్న బ్లోయర్ ఉందో అది నేను ఒక దగ్గర సోర్స్ చేశాను. ఫిలిప్స్ దగ్గర మనకి కంఫర్టబుల్ అవుట్ఫిట్ ఉన్న మాస్క్ పెట్టుకొని ఈ సిప్యాప్ బైప్యాప్లకు వస్తుంది, అది దానికి దీన్ని కనెక్ట్ చేశాను. అదొక 5,000, ఇదొక 5,000. దీనివల్ల ఏంటి మీకు ఇంకా ఫెబ్రిల్ న్యూట్రోఫినియా వల్ల వచ్చే డిసీజెస్ ఈ మాస్క్ పెట్టుకుంటే ఎందుకంటే ఇప్పటి వరకు మనం కనిపెట్టిన ప్యాథోజన్స్లో బ్యాక్టీరియా కానీ ఫంగల్ సైజ్ కానీ 300 బిలో లేవు. అంటే దిస్ ఈజ్ అవాయిడబుల్ సైడ్ ఎఫెక్ట్. అవాయిడబుల్. జస్ట్ మాస్క్ పెట్టుకుంటే మాస్క్ మీద అవేర్నెస్ తీసుకొస్తే మనం లక్షలు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదు. రెండోది, సార్ మాస్క్ పెట్టుకొని మరి మేము మళ్ళీ కౌంట్స్ రికవర్ అయ్యే వరకు మాస్క్ పెట్టుకునే బతకాలా? అరే మీ రూమ్ వరకు హెపా ఫిల్టర్స్ పెట్టుకోండి, ఎయిర్ ఫిల్టర్ చేసిన ఎయిర్ మీరు పీల్చుకోండి. వాళ్ళని ఎందుకంటే ఒక 1 వీక్ 10 డేస్ మ్యాక్సిమం నాడిర్ అంటాం, ఆప్టిమం లోయెస్ట్ పీరియడ్ అనమాట. నాడిర్ అంటారు భాషలో, అలోపతి భాషలో. ఈ నాడిర్ పీరియడ్ 24 డేస్ మ్యాక్స్. ఓకే. ఈ 24 డేస్ ఒక రూమ్లో నేను ఉండిపోతే పోయే ప్రాబ్లం ఏం కాదు. అసలు ఐసీయూకి పోవాల్సిన అవసరం లేదు. ఫెబ్రిల్ న్యూట్రోఫినియా జస్ట్ సింపుల్ మాస్క్. అండ్ మనం ఇదివరకు శానిటైజేషన్ చెప్పాం, హైడ్రోజన్ పెరాక్సైడ్. వీళ్ళు మెయిన్ ఎక్కడ ఇన్ఫెక్ట్ అవుతారంటే బాత్రూంలో ఇన్ఫెక్ట్ అవుతారు. ఎందుకంటే బాత్రూమ్ అందరి కామన్ సెప్టిక్ ట్యాంకులు అపార్ట్మెంట్స్ నుంచి మన పెద్ద పేగులోంచి వదిలిన బ్యాక్టీరియా సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్ళొద్ది, మళ్ళీ బకెట్ నీళ్ళు పోసినప్పుడు అందరు బాత్రూంలోకి ప్యాథోజన్స్ వస్తాయి. పేషెంట్ వెళ్ళే ముందు అటెండెంట్ ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ 1% స్ప్రే చేసేస్తే మొత్తం జస్ట్ 30 సెకండ్స్లో చచ్చిపోతాయి. ఒక 2 మినిట్స్ ఆగి పేషెంట్ వెళ్ళమనండి బాత్రూమ్కి స్ప్రే చేసిన తర్వాత. ఇవన్నీ జస్ట్ స్ప్రేయర్ డిమార్ట్లో దొరుకుద్ది. హైడ్రోజన్ పెరాక్సైడ్ 10 రూపాయలకి మెటల్ షాప్లో దొరుకుద్ది. ఒక బాటిల్ తెచ్చుకుని 4 రోజులు వస్తుంది. ఈ 25 రోజులు చేసుకోండి. మీరు లక్షలు రేపు ఫంగల్ ఇన్ఫెక్షనో లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే హై ప్రైస్ యాంటీబయాటిక్స్ పెట్టాల్సి వస్తుంది. ఈ ఇమ్యూనోసప్రెసిడ్కి అవసరం ఉండదు కదా. ఓపీకి వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ నీ దగ్గరికి రమ్మంటే రారు. మనకి ఇవాళ ఉన్న పేషెంట్లను చూడటానికే కరెక్ట్గా చోమర బోర్డులో కూర్చోవడానికే టైములు లేవు, మళ్ళీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్లు యాడ్ చేస్తారు. అది జరిగే పని కాదు. మీరు వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలు మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. రీఛార్జబుల్ మాస్క్ 5 అవర్స్ ఛార్జింగ్ వస్తుంది. 2 కొనుక్కొని పెట్టుకోండి స్పేరు. అది తీసి అది ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఈ ఛార్జింగ్లో పెట్టి మార్చుకోండి. అరే ఇవన్నీ చేసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా. అంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడే పేషెంట్స్ బేసిక్గా అలోపతి నుంచి కన్వర్ట్ అయ్యి ఇప్పుడు టాలరేట్ చేయట్లేదు అంటారు. కీమో టాలరేట్ చేయట్లేదు, నీకు కదిలితే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఇట్లా అయితే నువ్వు ఇన్ఫెక్షన్తో చచ్చిపోతావు కాబట్టి మేము రిస్క్ చేయమంటాడు ఆంకాలజిస్ట్. ఓకే. అటువంటి అవాయిడబుల్. రెండోది మ్యూకస్ లేయర్ దెబ్బతింటది. మ్యూకస్ లేయర్ దెబ్బతిన్నప్పుడు ఏం తినలేరు, ఇదంతా ఎర్రగా అయిపోతుంది, తినలేరు. అటువంటిప్పుడు నేనేం చెప్తాను, మీరు ముందు నుంచే ఇక్కడ మన డైట్ గురువులు వస్తారు. కోకోనట్ ఆయిల్ ఉంది, మీరు 10 ml టైప్లో మనం రెగ్యులర్గా విఆర్కే డైట్లో అదర్ డైట్స్లో మనం ఆయిల్ తాగుతూ ఉంటారు. అట్లా ఆయిల్ తాగడం నేర్చుకోండి. మీకు సాలిడ్ ఫుడ్డో స్పైసీ ఫుడ్డో తింటే ఇవి మండుతాయి. మీరు చిన్న దెబ్బ తగిలింది, కట్ అయింది, దాన్ని డైరెక్ట్ టచ్ చేయండి, విపరీతంగా పెయిన్ వస్తుంది. అదే దాని మీద కొంచెం కోకోనట్ ఆయిల్ లేకపోతే ఏదన్నా ఆయిల్ రాసి ముట్టుకోండి, అంత పెయిన్ అనిపించదు. సో ఈ 25 రోజులు
ఆయిల్ రోజుకు 100 గ్రాములు దాకా బతికియండి, మీకు బెడ్ రిటర్న్ ఉన్నప్పుడు 1500 క్యాలరీస్ సరిపోతాయి. 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటే 900 క్యాలరీస్ వస్తాయి. ఇంకా మిగతా 500-600 క్యాలరీస్ జ్యూసెస్ ఏవో తీసుకోండి. 1500 వచ్చేసే. వెయిట్ లాస్ లేదు, మజిల్ లాస్ లేదు, క్యాలరీ డెఫిసిట్ లేదు, సన్నబడిపోవటం లేదు, వెయిట్ లాస్ లేదు. ఇవి నేర్చుకోండి. ఇక్కడ మీకు ఇట్లాంటి డైట్లు ఉపయోగపడతాయి. కానీ వీటికి డైట్స్ ఉపయోగపడతాయని చెప్పి ఇవి క్యాన్సర్ క్యూర్ చేయవు. క్యాన్సర్ని మా డైట్తో క్యాన్సర్ని తగ్గించామని చెప్పడానికి జరిగే పనే కాదు. ఎందుకంటే వీళ్ళందరూ గ్లూకోజ్ స్టార్వేషన్ థియరీ చెప్తారు. గ్లూకోజ్ స్టార్వేషన్ థియరీకి సంబంధించి నేను ఆ మిత్స్ అన్ని బ్రేక్ చేస్తూ లాస్ట్ వీక్ వీడియో పెట్టాను, నా ఛానల్లో అవైలబుల్ ఉంది. స్టార్వేషన్ అది ఒక పెద్ద సబ్జెక్టు. జరగదు. మన బాడీలో ఆల్వేస్ 80 mg/dl బ్లడ్ షుగర్ ఉండాలి. అది కంటే తగ్గితే మనం చచ్చిపోతాం. క్యాన్సర్ సెల్ని చంపేద్దామంటే ముందు మనం చచ్చిపోతాం. మనం చచ్చిపోయిన తర్వాత దాన్ని చంపే ఉపయోగం ఏంటి, దాన్ని చంపకుండా ఉన్న ఉపయోగం ఏంటి? 80 mg అంటే మనకి 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్లో 4 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. 80 అంటే 8 × 5 4. 60 mgకి వచ్చింది అనుకోండి, కళ్ళు తిరుగుతాయి. 60 అంటే 6 × 5 3 గ్రామ్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ మన 5 లీటర్ బ్లడ్లో ఉన్నట్టు. అట్లాగే 40 వస్తే ఎమర్జెన్సీ అంటే 2 గ్రామ్స్. సాధ్యం కాదు. చిన్న క్యాన్సర్ ట్యూమరు బతకడానికి రోజుకి ఎంత షుగర్ కావాలి? ఇంపాసిబుల్ స్టార్ట్ చేయటం.